వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రజా విజయోత్సవ సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారిని, శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారిని, శాసన సభ్యులు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా నాయిని రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారిని, గండ్రా సత్యనారాయణరావు గారిని, నాగరాజు ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు బస్వరాజ్ సారయ్య గారిని, వరంగల్ మేయర్ సోదరిమణి గుండు సుధారాణి గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారిని, మా సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ప్రాణ సమానులైన నర్సంపేట దొంతి మాధవరెడ్డి గారి సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు, 2 సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అధునాతన అభివృద్ధికి పునాదులు వేసిన కాకతీయుల పరిపాలన నుంచి పోరాటం ద్వారా ప్రపంచానికే పౌరుషాన్ని చాటిన సమ్మక్క సార్లమ్మల నుంచి దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కృష్ణమాచార్యులు, కాళోజీ గారు, కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధానమంత్రి, ఈ వరంగల్ జిల్లాలోనే పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి, సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి, అదేవిధంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించాను. ఒక్కసారి కాదు, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్కు రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుగా ఎన్నికైన వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆకాశమంతా ఎత్తికెదిగినరు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, విమానాలు కొనుక్కున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు రాసుకుంటున్నారు. కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు. ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు. ఈ ప్రాంతంలోని మా మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ ఇవ్వలేదు. ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లో వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఎక్కడ చూసినా వరి పంటలు, వరి కోతలే కనిపిస్తున్నాయి, ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని. నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, ఒక్క గింజ కూడా కొనేది లేదు, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని, రైతు రుణమాఫీ అబద్ధాలని. నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని.
ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది కానీ గడీలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది. తెలంగాణను దోసుకున్న వాళ్ళకు కరెంటు పోయింది. కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చి, ఉచిత విద్యుత్ అంటే మాది, ఆ పేటెంట్ రైతు మాది. 2004లో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు 1200 కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసింది. అలా మొదలైన 2004 ఉచిత కరెంటు ఈనాడు 24 గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైతు మనది, మనం కొనసాగిస్తున్నాం. ఇదే కాదు, ఈనాడు మీరు ఆలోచన చేయండి. ఆనాడు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు. మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో 9 రోజుల్లో 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 విడతలని మిత్తి మేమే కడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు. ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా, వడ్డీకే సరిపోలే. కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు